మీరు కట్టిన మీరు కట్టిన 20,000కి ఎన్ని కోట్లు వస్తాయా, ఇన్ని లక్షలు వస్తాయా అని అంటుంటారు. ఆయన స్థాపించిందే హ్యూమానిటీ చేయటానికి, ఇలాంటి చారిటీ చేయటానికి. అసలు ఫ్రీగానే ఇవ్వాలి ఐడి, కానీ ఫ్రీగా ఇస్తే గవర్నమెంట్ ఒప్పుకో కాబట్టి మామూలుగా ఇన్కమ్ అది పెట్టిండు అనమాట ఫిగర్. ఒక 10,000 రూపాయలు పెట్టింది. ఫ్రీగా ఇస్తే ఒప్పుకోరు చట్టాలు. అందుకని మామూలు అమౌంట్ పెట్టి ఆ అమౌంట్ తీసుకొని వాళ్ళకి ఐడి ఇచ్చి ప్రపంచంలో ఆయన ఒక ప్రతినిధిగా నిలబెట్టిండు అనమాట. వీళ్ళ ద్వారా చారిటీ చేయాలి. ఉంచుకుంటే ఎంత ఉంచుకుంటాం మనం కుటుంబానికి? ఒక 100 కోట్లు, 200 కోట్లు, ఒక 500 కోట్లు, ఇంకెక్కువ ఆశ ఉంటే ఒక 1000 కోట్లు. ఇంకా 1000 కోట్లకు తప్ప అంతకంటే ఎక్కువ ఉంచుకున్నా ఏం చేయలేరు కదా. ఆయన ఉద్దేశం కూడా అదే. ఉంచుకుంటే ఒక 1000 కోట్లు ఉంచుకుంటారు, 1000 కోట్లు ఉంచుకుంటారు. ఆ 1000 కోట్ల తర్వాత చేయాల్సిందిగా చారిటీ. ఏం కాదు, మనం ఎప్పటికప్పుడు స్టేట్మెంట్ తెచ్చుకుంటాం కదా బ్యాంక్ నుంచి. ఏం కాదు, వాడు ఇన్కమ్ ట్యాక్స్ కాదు, వాడు ఎవడొచ్చినా సరే మన ఇంట్లో ఒక ప్రింటర్ పెట్టుకుంటాం. ఈ నెల ఎంత వచ్చింది, ఈ నెల ఎంత ట్యాక్స్ పోయింది, ఏమంటే ఆ నెలకు ప్రింట్ తీసుకుంటాం మనం. రాజు చెప్పినట్టుగా వాస్తవం సార్ కరెక్ట్ చెప్పాడు. ఇప్పుడు సార్ సరే అప్డేట్ మేము చెప్పకపోయినా మీకు తెలుసుకోవచ్చు సార్. మేము ఆ విధంగా చెప్తలే. ఈరోజు రమేష్ సార్ కానీ, సంజు సార్ కానీ, దినాకర్ కానీ మాకు అవసరం లేదు సార్. మేము మాట్లాడుకుంటాం, మేము గంటలు రమేష్ సార్ మేము డిస్కషన్ చేస్తాం. అడగండి ఎందుకు పెడతాం మీటింగ్, రమేష్ సార్ ఎంత తాపత్రయం అంటే సార్ నీకు నాకే తెలుసు సార్, ఇన్ఫర్మేషన్ అందరికి తెలవాలి కదా సార్, పెట్టండి సార్ అంటారు. అది మీకోసమే ఆలోచిస్తామే తప్ప మేము చెప్పుకోవాలి. మాకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వస్తుంది సార్. ఇప్పుడు మాకు రెగ్యులర్ గా టచ్ ఉంటారు రమేష్ సార్ కానీ, మేము మాట్లాడుతూ ఉంటాం. మేము ఎందుకు ఒకటి అవేర్నెస్ ఖచ్చితంగా ఉండాలి. మీకు అవసరం లేదచ్చు సార్. కానీ చాలా మంది క్రిటికల్ పొజిషన్ లో ఉన్నారు. చాలా మంది పొజిషన్ వాళ్ళ వర్డ్స్ వింటుంటే ఇప్పుడు రమేష్ సార్ చెప్తాడు వినండి. వాళ్ళు సార్ రేపు వస్తుందంటే కూడా తట్టుకోని పరిస్థితిలో ఉన్నారు సార్. వాళ్ళ కోసం మేము మీటింగ్స్ పెడుతున్నాం సార్. వాళ్ళకు ప్రోత్సహించడానికి పెడుతున్నాం మేము మీటింగ్స్. అర్థమైందా సార్? వాళ్ళ కోసం మేము పెడుతున్నాం సార్. మీకు ఇంట్రెస్ట్ లేకపోతే రాకండి, బలవంతం ఎవ్వరికి చెయ్యం సార్. ప్యానల్లో మీరు లేకపోతే ఇంకొకరు అటెండ్ అవుతారు సార్. దయచేసి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఒక లీడర్ ని మనం ఎప్పుడైతే ఒక వ్యక్తి లీడర్ గౌరవిస్తావు సార్, అప్పుడు నిన్ను కూడా ఎదుటి వ్యక్తి గౌరవించడానికి ముందుకు వస్తాడు. నువ్వు ఒక వ్యక్తిని గౌరవించడానికి నీకు ఎక్కడో ఒక దగ్గర జరుగుతుంది సార్. ఆ గౌరవం అనేది జరిగినప్పుడు అప్పుడు ఈ ఒక జూమ్ మీటింగ్ అనేది గుర్తు వస్తుంది. సరే ఆవేశంలో మాట్లాడిలా ఎవరో ఉంటారు, చీడ పురుగులు బాగా వస్తుంటాయి, వాళ్ళని కాదు సార్. రేపు అన్పాస్ చారిన తర్వాత రమేష్ సార్ చెప్పిన ప్రతి ఒక్కటి జరగకపోతే ఆ రోజున రమేష్ సార్ ఒక వర్డ్ అన్నారు. అది ఎంత పెద్ద మాట సార్. సక్సెస్ అయిన తర్వాత ఇన్కమ్ వచ్చి రానంటున్నాడు. అది ఎంత పెద్ద మాట అంటే ఇన్కమ్ వచ్చిన తర్వాత అందరూ వస్తారు, కానీ నేను రాను సార్. ఎప్పుడు లేనప్పుడే వచ్చి చెప్తాను సార్ అన్నాడు. అది సార్ లీడర్ లక్షణాలు. అది మన అందరి కోసం వచ్చింది. ఇప్పుడు ఏమైనా రమ్మనండి సార్, ఎవరైనా వచ్చి అప్డేట్ చెప్తారు. చూడండి చూద్దాం, రేపు ఎల్లుండి అంటున్నాడు అప్డేట్. కానీ ఏమి లేనప్పుడు అప్డేట్ తీసుకువచ్చి ఎల్సీ లీడర్లకు మాట్లాడి మన కోసం, మన ప్యానల్ కోసం సార్, మన ప్యానల్ కు వచ్చిండు సార్. సార్ ఎంత రిసీవ్ చేయాలి, ఎంత గౌరవించాలి. నేను చెప్తున్నాను కదా సార్. అంటే వదిలేసారు. నెక్స్ట్ సార్ ఆటోమేటిక్ రిమూవ్ చేసేస్తా సార్. నేను ఎవరు చెప్పినా వినా, ఎవరైతే పర్సన్ ఉన్నారో ఇప్పుడైనా రియలైజ్ కండి. మీరు ఇంట్రెస్ట్ లేదా మీరు రాకండి. అసలు ఇంట్రెస్ట్ ఆ పర్సన్ నాకు తెలిసి మా టీమ్ లోనైతే ఎవరి పేరు అయితే కనబడతలేదు. ఇంకొకసారి జైన్ అయితే మాత్రం సార్ మీరు ఇమ్మీడియట్ రిమూవ్ అయిపోండి సార్. నో ప్రాబ్లం. డైరెక్ట్ నా పేరు దినాకర్, నేను చెప్తున్నాను రిమూవ్ అయిపోండి. మేము గౌరవిస్తాం, మేము లీడర్లను గౌరవిస్తాం. ప్రతి అప్డేట్ మేము విలువిస్తాం. ప్రతి లీడర్ కి మేము రెస్పెక్ట్ ఇస్తాం. ఆ లీడర్ చెప్పిన మాటలు మేము పాటిస్తాం. ఆ లీడర్ తోనే మేము నడుస్తాం సార్. ఇది మేము చెప్పబోయే సంజీవ్ సార్ టీం నుంచి మేము చెప్పబోయేది ఇదే. లీడర్ మేము గౌరవిస్తాం. లీడర్ ఉన్న వ్యక్తులకు మేము రెస్పెక్ట్ ఇస్తాం. లీడర్ చెప్పిన ప్రతి మాటను మేము గౌరవిస్తాం. ఆ లీడర్ మాటలనే మేము నడుస్తాం సార్. ఇప్పుడే మనము ఒక స్థాయిలో ఉంటాం సార్. ఎప్పుడు నేను అన్నది, ఇప్పుడు రమేష్ సార్ చెప్పారు 2018 లోనే మర్చిపోయినా సార్ అన్నాడు. అది మీరు కూడా మర్చిపోండి. నేను అన్నది ఎప్పుడైతే మర్చిపోతామో మన స్థాయికి రండి సార్, మనం సక్సెస్ అవుతాం సార్. రమేష్ సార్ మీరు నిజంగా మీకు థ్యాంక్ యూ సార్. ఎందుకంటే మేము నిజంగా చెప్తున్నాం కదా, చాలా మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. మీరు ఇంత మంచి క్రిటికల్ పొజిషన్ లో కూడా సార్ ఎంత బిజీ ఉన్నాడు నాకు తెలుసు సార్. అక్కడ వర్షం పడుతుంది, సార్ బిజీ ఉన్నాడు సార్, ఇంటికి వెళ్తున్నా సార్ అన్నాడు. తలుచుకుంటే అయినా పర్లేదు, ఎందుకంటే మీకు మాట చెప్పినా కాబట్టి ఖచ్చితంగా రావాలి అని వెంటనే ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చాను సార్. వాస్తవానికి చూడండి సార్, చూడండి మరి సార్ వర్షంలో ఉండి కూడా సార్ నేను మెసేజ్ పెడుతున్నా, మీరేమో
సార్ ఇంకా సార్ రావడం లేదు సార్, మరి సార్ రావడం లేదని మీరు నాకు మెసేజ్ చేసి నన్ను మీరు ఎంత ఇబ్బంది చేసినప్పుడు మరి సార్ నేను ఎంత పెట్టినప్పుడు సారు ఎంత కూడా చిరాకు పడలేడు సార్. సార్ రండి సార్, ఓకే సార్ వస్తున్నా సార్, మా ఇంటికి వచ్చి సార్ చూడండి ఎందుకోసం వచ్చింది సార్. సార్ నేను రాను సార్, క్యాన్సిల్ చేయాలంటే నేను క్యాన్సిల్ చేసేస్తాను రమేష్ సార్ రాకపోతే. రమేష్ సార్ వచ్చింది కాబట్టి మీటింగ్ పెట్టినా. ఫస్ట్ ఆఫ్ ఆల్ గౌరవించి నేర్చుకోండి సార్. సార్ అది కాదు కదా, అది కాదు, అందరు మన వాళ్ళే, ప్లస్ అందరు గొప్ప వాళ్ళే. ఇంకోటి ప్రతి లీగల్ గా ఉంటుంది అంతా. వాడు ఇన్కమ్ ట్యాక్స్ వాడు వచ్చినా ఏం కాదు, వాడు ఎవడు ఏం చేయలేడు. గవర్నమెంట్ కానీ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కానీ చిట్టోళ్ళు కానీ అసలు ఎవరేం చేయలేరు. అంతా లీగలే, లీగల్ బిజినెస్, లీగల్ అమౌంట్, వైట్ మనీ, ఇట్లా ఎవరేం చేయలేరు. లేదు బంద్ అయింది, బంద్ అయింది. ఒక్కసారి ఇచ్చినా ప్రపంచం అంతా గుర్తుండేటట్టు ఇచ్చారు వాళ్ళు. అట్లే ఒక్కసారి ఇచ్చినా ప్రపంచం అంతా గుర్తుండిపోయింది వాళ్ళు ఇచ్చింది. ఇప్పుడు దాన్ని బీట్ చేయాలని ఆశ గారు ఆశ, దాన్ని బీట్ చేయాలి ఫౌండర్లు అందరూ. అది 80 కోట్ల నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు యాష్ గారు ఇచ్చేది కూడా అంతే ఉంటుంది దాదాపుగా. ఓ 10 ఐడియాలు ఉన్నాడు సంగతి అంతే అయింది కదా. మరి 300 కోట్లు అయింది. 10 ఐడియాలు ఉంటే 300 కోట్లు వస్తాయి, 20 ఐడియాలు ఉంటే 600 కోట్లు వస్తాయి. 30 కోట్లకి అయితే తక్కువైతే మిగలదబ్బా ఈ నెలలో మాత్రం. ట్యాక్సీలు అన్ని పోను, ఆయన ఇచ్చే అమౌంట్ 30 కోట్లకి అయితే తక్కువ మిగలదు. ఇంకా 30 కోట్లు ఉంటుంది ఒక్కొక్కరికి. ఈరోజు ఇంట్లో 10,000 రూపాయలు లేవు, కానీ రేపు కోట్లు సంపాదించుకోబోతున్నాము. అది భగవంతుడు దయ, యాష్ గారి దయ, ఆన్పాస్ కంపెనీ దయ. కానీ ఈ రోజుల్లో మాత్రం ఇంకా నిలబెట్టేది మీరు ఒక్కటే. ఇంకా ఏ వ్యవసాయం కాదు, ఏ ఉద్యోగాలు కాదు, ఏ వ్యాపారాలు కాదు, ఏది చేసినా పొట్ట అంతే. ఉద్యోగాలు చేసి సంపాదిస్తాం అన్నది లేదు. మన ఇండియా ఎట్లాంటిదంటే ఏది వచ్చినా వదిలిపెట్టేది లేదు, తీసుకోవటమే. అది మంచిగా చేయడానికి ముందు ఆలోచన లేదు, ముందు తీసుకోవటమే. అట్లానే కదా ప్రతి దేశం వాడు ఇండియాని ఎంచుకునేది. ఈ ఎమ్మెల్యే కంపెనీలు అందరూ ఇండియాని ఎక్కువ ఎందుకు ఎంచుకుంటారంటే ఇండియా వాళ్ళు ఏదైనా అంతే ముందు కొనేయటమే, చేసేయటమే. అది నష్టం కలిగించేదా లాభం కలిగించే తర్వాత సంగతి. ప్రతి వాడు మనం 8 లక్షల మంది ఉన్నాం మనం. అందుకే అన్నిటితో పాటు అప్పుడు కూడా మనోళ్ళు ఏమనుకున్నారు, ఒక్కొక్కడు 10 తీసుకున్నాడు, నెలకు ఒక 20,000 వస్తే 10 తీసుకున్నా 10 రోజులు 22 లక్షలు రావా నెలకి. ఇట్లా కొద్దిగా సెట్ అవుతామన్న ఉద్దేశంతో ఒక్కొక్కడు 10, 20, 50 అట్లా తీసుకున్నారు. కానీ కంపెనీ ఇప్పుడు ఇంత డెవలప్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేసుకోవాలిరా బాబు డబ్బులు అని చెప్పి ఇప్పుడు అనుకుంటున్నారు. ఏదేమైనా చాలా బాగుంటాం అన్న. ఈ నెల నుంచి మనం మన కుటుంబాలు చాలా అంటే చాలా బాగుంటాం. హలో విజయలక్ష్మి అక్క. అన్నయ్య మధ్యాహ్నం గ్రూప్ లోకి రావాలి తప్పకుండా. ఏంటక్క? మధ్యాహ్నం గ్రూప్ లోకి రావాలి తప్పకుండా. ఈ రోజు అక్క? అంతే, ఇది డిమాండ్. ఇది డిమాండేనా? అవునా? ఎన్ని గంటలకు అక్క? ఇస్తాం 2 కాంచి ఎప్పుడైనా. 11:30 అయిందిగా. 2కి పెడదామా? పెట్టండి. ఒక అరగంట సేపు ఉంటా మరి. అరగంట ఏం చాలు. సర్లేండి మరి. సరే. ఓకే మరి.